నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. హేవలంబి నామ సంవత్సర వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము. విశాఖ 4 పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు వృశ్చిక రాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజిత 3, అగౌరవము 3. ఈ రాశి వారికి గురుడు తేదీ 11/9/2017 వరకు కన్యా రాశిలో ఏకాదశి స్థానాలలో శుభుడు అవడం వల్ల గౌరవ వృద్ధి, తేజస్సు, సర్వకార్యముల యందు జయము, సుఖమయ జీవితము గడుపుతారు. శత్రునాశనము, మంత్రసిద్ధిను మొదలగు శుభఫలితాలు కలుగును. తత్తర్వాత సంవత్సరాంతము తులారాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడు అవడం వలన శుభకార్యముల మూలకంగా ధనవ్యయము, పశు నష్టము, స్థానచలనము లేదా తరచు ప్రయాణములు, స్త్రీ మూలకంగా ధనవ్యయం కలుగును. శని 21/5/2017 వరకు మరల 17 నవంబర్ 2017 నుండి సంవత్సరాంతము ధనస్సు రాశిలో ద్వితీయ స్థానంలో 22/5/2017 నుండి 16 నవంబర్ 2017 వరకు వృశ్చిక రాశిలో వక్రగతి జన్మస్థానములోను అశుభుడు అవడం వలన సదా విచారము, వృధా కలహములు, వ్యర్థ ప్రయత్నములు, సంచారము, సర్వజనులతో విరోధము, పాపకార్యచరణము, అపకీర్తి, భయము కలుగును. రాహువు 15 ఆగస్టు 2017 వరకు సింహరాశిలో దశమ స్థానంలో శుభుడొకటి వలన మనోల్లాసము, సదా ఆనందము, మానసిక శాంతి, భోజన, శారీరక సౌఖ్యము మొదలగు ఫలితములు కలుగుతాయి. తదాది సంవత్సరాంతం కర్కాటక రాశిలో నవమ స్థానంలో శుభుడు అగుడ వల్ల ధనధాన్య నష్టములు, పశు నష్టములు, కార్యములలో విఘ్నములు, వృధా సంచారములు మొదలగు అశుభ ఫలితాలు కలుగును. కేతువు అబ్దాది నుండి 15 ఆగస్టు 2017 వరకు కుంభరాశిలో చతుర్థ స్థానంలో, తదాది సంవత్సరాంతము మకర రాశిలో తృతీయ స్థానంలో అశుభుడు అగుడ వలన అస్థిర బుద్ధి, శరీరమును వాతాధిక్యత, వ్యవహారములందు సమస్యలు, అనారోగ్యము, కార్యభంగము, స్త్రీ మూలకంగా కలహము, మనచాంచాల్యము, అపకీర్తియు, సోదరులతో కలహములు, అనేక విధములైన కష్ట నష్టములు కలుగును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి.